brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తిలా పాపం తలా పిడికడు అన్నట్లుగా అటు ఫర్టిలిటీ సెంటర్లు ఇటు స్పర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్, నో హ్యుమానిటీ, ఓన్లీ మనీ మనీ అన్నట్లుగా రెచ్చిపోయాయి. సికింద్రాబాద్ స్పర్మ్ టెక్ సంస్థపై జరిగిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సరోగసీకి మన దేశ చట్టాలు అనుమతిస్తాయా? ఇస్తే ఎలాంటి కండిషన్స్ పాటించాలి? స్పర్మ్ కలెక్షన్స్ కు ఎలాంటి రూల్ ఫాలో కావాలి? సికింద్రాబాద్ ఇండియా స్పర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడుల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన 15 స్పర్మ్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిని అహ్మదాబాద్ ఫర్టిలిటీ సెంటర్ కు తరలిస్తున్నట్టుగా తేలింది. వీటిని అనధికారికంగా సేకరించబడి నిల్వ చేయబడ్డాయని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఉల్లంఘించినట్టుగా పోలీసులు గుర్తించారు. గుజరాత్, ఢిల్లీలోని సరోగసీ టెస్ట్ బేబీ సెంటర్ల కోసం శాంపిల్స్ సేకరణ జరుగుతున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్ లో ఫెర్టిలిటీ సెంటర్స్ లో అక్రమ కార్యకలాపాలు కొత్తేమీ కాదు. 2017లో బంజారా హిల్స్ లోని సాయి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ లో అక్రమ సరోగసీ కార్యకలాపాలు బయటపడ్డాయి. ఇక్కడ పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సరోగసీ కోసం ఒప్పందాలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సరోగసీకి అనుమతి లేని విదేశీ జంటలకు సేవలందించినట్టుగా తేలింది. 2018లో ఢిల్లీలో స్పర్మ్ గుడ్డు దొంగతనం కేసులో హైదరాబాద్ కు కూడా సంబంధం ఉన్నట్టుగా తేలింది. మన దేశంలో సరోగసీ, స్పర్మ్ సేకరణలకు నిర్దిష్ట చట్టాలున్నాయి. కమర్షియల్ సరోగసీ మన దేశంలో పూర్తిగా నిషేధం. కేవలం ఆల్ట్రిస్టిక్ సరోగసీ అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసీకి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే సరోగేట్ మదర్ భారతీయ పౌరురాలై ఉండాలి. 25 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అయితే ఆమె ఒకసారి మాత్రమే సరోగేట్ గా ఉండగలదు. ఇంటెండెడ్ పేరెంట్స్ భారతీయ జంటలై ఉండాలి. అయితే విదేశీ జంటలకు సరోగసీ అనుమతి లేదు. ఏఆర్టీ చట్టం ప్రకారం స్పర్మ్ సేకరణ కోసం ఏఆర్టీ బ్యాంకులు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్ లో రిజిస్టర్ అయి ఉండాలి. స్పర్మ్ డోనర్లు 21 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి వంటి వ్యాధుల కోసం పరీక్షించబడాలి. జన్యు వ్యాధుల కోసం ఫ్యామిలీ హిస్టరీ కూడా తనిఖీ చేయబడాలి. ఒక డోనర్ స్పర్మ్ 75 సార్లు మాత్రమే ఉపయోగించబడుతోంది. స్పర్మ్ నిల్వ కోసం క్రయో ట్యాంకులు 196 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించబడాలి. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించబడవచ్చు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సరోగసీ సెంటర్స్ రెచ్చిపోతున్నాయి.